తెలుగు రాజకీయ యవనికపై ఎందరో నాయకులు వచ్చారు వెళ్లారు. కానీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి కాలం దాటిన అన్నగా మహానేతగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన సాధించిన రాజకీయ సంక్షేమ విజయాలు ఒక ఎత్తైతే ప్రజల మనసులను గెలుచుకుని వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న విధానం మరొకెత్తు. రాజకీయ నాయకుడిని మించి జన హృదయ నేతగా ఎదిగిన వైఎస్ఆర్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఓ సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా కోట్ల మంది ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన ప్రజానేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో మేటిగా నిలిపిన మహానేత. దేశానికి ఆదర్శంగా నిలిచేలా వ్యవసాయ విప్లవాన్ని తెచ్చి రైతన్నల గుండెల్లో రారాజుగా నిలిచారు. వైఎస్ఆర్ ప్రజాదరణ వెనుక ఎటువంటి వ్యూహాలు లేవు. కేవలం నిఖార్సైన మానవత్వం మాత్రమే ఉంది. ప్రజా సంకల్పమే ఆయన విజయ సూత్రం. వైఎస్ఆర్ ప్రజలకు దగ్గరవ్వడానికి ఎంచుకున్న మార్గం నమ్మకం, స్పర్శ, మాట, కళ్లలోకి చూసి మాట్లాడే గుణం. తన వద్దకొచ్చిన వాళ్లు ఎవరైనా సరే వైఎస్ నేనున్నానంటూ అండగా నిలిచేవారు. వృద్ధులైనా కష్టాల్లో ఉన్న రైతైనా వారి భుజంపై చెయ్యేసి కళ్లలోకి చూస్తూ నేనున్నాను, నేను చూసుకుంటాను అని ఆయనిచ్చే భరోసా ప్రజలకు కొండంత అండగా నిలిచేది. ఆ స్పర్శే ఆయనను జనానికి సొంత మనిషిని చేసింది. వృత్తిరీత్యా వైద్యుడైన వైఎస్ఆర్ ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో 1978లో పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి విజయాన్ని అందుకున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన పార్టీ 1980-83 మధ్యకాలంలో ఆయనకు గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, విద్యుత్ వంటి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను అప్పగించింది. ఆయన తన రాజకీయ జీవితంలో పోటీ చేసిన 6 అసెంబ్లీ ఎన్నికల్లో 4 లోక్సభ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓడిపోకుండా అజేయ నేతగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన దాదాపు 2 దశాబ్దాల పాటు పార్టీలోనూ అసెంబ్లీలోనూ తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1983, 1998లో 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అధికారంలో ఉన్న బలమైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్లను నడిపించారు. 1999లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, ముఖ్యంగా రైతు సమస్యలు మరియు విద్యుత్ ఛార్జీల పెంపుపై అసెంబ్లీ లోపల వెలుపల రాజీలేని పోరాటం చేశారు. వైఎస్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది ఆయన ప్రజా ప్రస్థానం పాదయాత్ర. 2003 మండుటెండల్లో 1500 కిలోమీటర్లు నడిచి ప్రతి పేదవాడి గుడిసె ముంగిటకు వెళ్లారు. అక్కడే ఆకలి, అనారోగ్యం, చదువుల భారాన్ని కళ్లారా చూశారు. అదే ఆయనను ప్రజాపక్షపాత పాలకుడిగా మార్చింది. రాజకీయాల్లో వైఎస్ఆర్ మాటిచ్చారంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అదే ఆయనను లీడర్ కంటే ఓ కుటుంబ పెద్దగా మార్చింది. ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన విజయాలు కేవలం గణాంకాలకు సంబంధించినవి కావు, కోట్ల మంది జీవితాలను మార్చినవి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్. డబ్బు లేక ఏ పేద విద్యార్థి చదువు ఆగిపోకూడదని ఆయన తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఒక సామాజిక విప్లవం. కూలీల పిల్లలు సైతం డాక్టర్లు, ఇంజనీర్లై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారంటే అది వైఎస్ఆర్ చూపిన చొరవే. గుండె జబ్బొస్తే ఇల్లమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించారు వైఎస్ఆర్. రోడ్డుపై ప్రమాదం జరిగితే నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్స్ వ్యవస్థ పేదల పాలిట సంజీవంలా మారింది. ముఖ్యంగా ఈ విషయంలో వైఎస్ఆర్ సాక్షాత్తు చెప్పిన మాట, ఒక్క ఫోన్ చేస్తే చాలు కుయ్ కుయ్ కుయ్యమంటూ ఇంటికి అంబులెన్స్ వస్తుంది. ఎవరికీ ప్రాణాపాయం అన్నదే ఉండకూడదన్నది ఈ 108 వ్యవస్థ లక్ష్యమంటూ సగర్వంగా ప్రకటించారు వైఎస్ఆర్. ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీకి ఇబ్బంది వచ్చినా, ఓ చిన్న పిల్లవాడికి ఇబ్బంది వచ్చినా ఉన్నట్టుండి ఆసుపత్రికి తీసుకొని పోవాల్సి వస్తే ఇంతకు ముందు రోజుల్లో ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు మీరు. ఇవాటి రోజున కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు, ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కొయ్ 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 అంబులెన్సులు రావటం ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా మీరు? పేద వర్గాల ప్రభుత్వం ఇది. అధికారంలోకొచ్చిన మొదటి రోజే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. పాత విద్యుత్ బకాయిలు రద్దు చేసి కుదేలైన వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరిపోశారు. అసలు ఉచిత విద్యుత్ అసాధ్యం, కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలన్నా
విపక్ష నేతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి రైతులకు ఆత్మబంధువయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి. దీంతో ప్రతి రైతు ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని కుటుంబ రథాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లారు. అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఉచిత విద్యుత్ రైతుల జీవితాల్లో భాగమైంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సర్కారు మారినా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాల్సిందే. అది వైఎస్ఆర్ పథకం అంటే. పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ వైఎస్ఆర్ పేదలకు చేసిన మేలును ఏ రాజకీయ శక్తి చెరపలేదు. అందుకే ఆయన పథకాలను నేటికి ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తిగా ఆపలేని పరిస్థితి. వైఎస్ఆర్ భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన నవ్వు ఇప్పటికీ ప్రతి ఇంట్లో సజీవంగా ఉన్నాయి. ప్రతి లబ్ధిదారుడి ఇంట్లో వైఎస్ఆర్ బొమ్మ కనిపిస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణం నిలుపుకున్న వృద్ధుడి గుండె చప్పుల్లో, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉద్యోగం సాధించిన యువకుడి భవిష్యత్తులో, ఇందిరమ్మ ఇళ్లల్లో నివసిస్తున్న పేదల ఆనందంలో వైఎస్ఆర్ బతికే ఉన్నారు. తెల్లటి లాల్చీ పైజమా, చేతులు జోడించి ముఖంపై నిలిచే ఆ చెరగని చిరునవ్వు తెలుగు ప్రజల స్మృతిపథంలో శాశ్వతంగా ఉండిపోయిందే. రాజకీయాల్లో గెలవడమంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు. 5 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించడం. ఆ విషయంలో వైఎస్ఆర్ అజరామరుడు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, చివరకు భౌతికంగా లేకపోయినా రాజశేఖరుడు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ రారాజుగానే ఉంటారు. 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది పేదల జీవితాలలో ఒక చారిత్రాత్మక మలుపు. మండుటెండల్లో దాదాపు 1500 కిలోమీటర్లు సాగిన ఆ సుదీర్ఘ ప్రయాణమే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక సాధారణ నాయకుడి నుంచి ప్రజా హృదయ విజేతగా, అప్రతిహత సంక్షేమ సారథిగా మార్చింది. 2003 నాటికి రాష్ట్రంలో వరుస కరువులు, విద్యుత్ ఛార్జీల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలతో గ్రామీణ భారతం అతలాకుతలమైంది. ఉమ్మడి రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. అప్పటి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవడంలో విఫలమైన పరిస్థితులున్నాయి. దీంతో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ఆర్ ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్ర కేవలం ఒక రాజకీయ ప్రచారం కాదు, భవిష్యత్ సంక్షేమ పథకాలకు అంకురార్పణ జరిగిన క్షేత్రస్థాయి పరిశోధనగా చెప్పొచ్చు. పొలాల్లో ఎండిపోతున్న పంటలు, కరెంటు బిల్లులు కట్టలేక రైతులు పడుతున్న బాధలు చూసి చెలించిపోయారు. నేను అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాననే చారిత్రాత్మక హామీకి ఇక్కడే పునాది పడింది. వైద్యం చేయించుకోలేక ఇల్లు, వస్తువులు అమ్ముకుంటున్న పేద కుటుంబాలను చూసి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించే పథకానికి ఆయన ఇక్కడే రూపకల్పన చేశారు. డబ్బు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థుల కన్నీళ్లు చూసి ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందనే నమ్మకాన్నిచ్చారు. తమ సమస్యలను తెలుసుకునేందుకు తమ గుడిసె ముందుకొచ్చిన జననేత వైఎస్ఆర్ను చూసి జన సందోహం పోటెత్తింది. జై వైఎస్ఆర్, జై జై కాంగ్రెస్ అంటూ తెలుగు నేల నినదించింది. ఆ నినాదమే ఎన్నికల వేళ ఓట్ల ప్రభంజనం సృష్టించింది. 2004 ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమ శకానికి తెరలేపారు. ప్రమాణ స్వీకార వేదికపైనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై మొదటి సంతకం చేసి తన రైతు పక్షపాత వైఖరిని చాటుకున్నారు. 1200 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను ఏకకాలంలో రద్దు చేసి రైతులకు కొండంతండగా నిలిచారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలో తాను కళ్లారా చూసిన ప్రతి సమస్యకు ఓ శాశ్వత పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టారు. రూపాయి ఖర్చు లేకుండా పేదవాడికి గుండె ఆపరేషన్ వంటి కార్పొరేట్ వైద్యం అందించి ప్రాణదాత అయ్యారు. 108 అంబులెన్స్ సేవలతో అత్యవసర వైద్యాన్ని ప్రజల వద్దకే తెచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా మారి విదేశాల్లో స్థిరపడ్డారు. ఇది ఒక సామాజిక విప్లవం. ప్రతి పేదవాడికి సొంతిల్లుండాలనే సంకల్పంతో లక్షలాది పక్కా గృహాలు నిర్మించిచ్చారు. ఆ ఇందిరమ్మ గృహాలు పేదలకు గూడును, రక్షణను ఇచ్చాయి. దీంతో వారు తమ ఇళ్లల్లో, తమ హృదయాల్లో వైఎస్ఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించుకున్నారు. పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పావలా వడ్డీ రుణాలు అందించి మహిళా సాధికారతకు బాటలేశారు. రాష్ట్రంలో సుదీర్ఘంగా ప్రవహించే నదులైన గోదావరి, కృష్ణా ఉండగా రైతులు నీటి కోసం తిప్పలు పడడాన్ని వైఎస్ఆర్ గుర్తించారు. దీనికి సరైన పరిష్కారం పలకడమే ధ్యేయంగా జలయజ్ఞ పథకాన్ని అమలు చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించాలనే లక్ష్యంతో పోలవరం, ప్రాణహిత, చేవెళ్ల వంటి 30కి పైగా భారీ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులను ఆదుకోవడానికి పంటల బీమా రాయితీపై విత్తనాలు మరియు ఎరువుల పంపిణీని నిరంతరం పర్యవేక్షించేవారు. సంక్షేమ పథకాలు ఇస్తూనే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరియు పారిశ్రామికంగా ఎదిగేందుకు సమాంతరంగా అభివృద్ధి పథకాలు అమలు చేశారు. హైదరాబాద్ను అంతర్జాతీయ పటంలో నిలబెట్టేలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కారిడార్ల విస్తరణ ఆయన హయాంలోనే వేగంగా పూర్తయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా విశాఖపట్నం ఐటీ కారిడార్, కాకినాడ సెజ్, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ పరిశ్రమల స్థాపనకు బాటలేశారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో అత్యంత సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ మౌలిక వసతుల కల్పనతో పాటు కూలీల వలసలను అరికట్టారు. దీంతో నిరుపేద కుటుంబాలు తమ ఊరిలోనే ఉంటూ పిల్లల్ని చదివించుకుంటూ భద్రంగా జీవించే పరిస్థితి తీసుకొచ్చారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గుణం ఆయన మాట తప్పని నైజం. ఏనాడు మడమ తిప్పని ఆయన వ్యక్తిత్వమే ప్రజల్లో ఆయనపై తిరుగులేని నమ్మకాన్ని నిలిపింది. దాంతో ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో భారీగా అనుచరులతో పాటు అభిమానులు ఏర్పడ్డారు. వైఎస్ఆర్ పాదయాత్ర కేవలం అధికారాన్ని అందుకోవడానికి చేసిన ప్రయాణం కాదు, అది ఒక నాయకుణ్ణి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపిన మహాప్రస్థానం. ప్రజల కష్టాల నుంచి పథకాలను సృష్టించి పాలనను ప్రజా సంక్షేమ పథంగా మార్చినందుకే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ సంక్షేమ సారథిగానే నిలిచిపోయారు. ఒక పాలకుడు ప్రజలను ఎంత ప్రేమిస్తే ప్రజల పాలకుడిని తమ గుండెల్లో అంతగా దాచుకుంటారనే దానికి వైఎస్ఆర్ జీవితమే అతిపెద్ద నిదర్శనం. రైతన్న పెదవులపై చిరునవ్వు చూసిన ఆ మహానేత తెలుగు నేల ఉన్నంతకాలం ప్రజల హృదయాల్లో అజరామరుడుగా నిత్యం స్మరణీయ పాలకుడిగానే ఉంటారు. ఇంతకు వైఎస్ఆర్ పాదయాత్రకు పురుగొల్పిన కారణాలేంటి? ఆయన చేవెళ్ల నుంచి పాదయాత్ర ఎందుకు ప్రారంభించారు? ప్రజలు ఆయనతో ఎలా మమేకమయ్యారు? ప్రజా సమస్యలు తీర్చి వారి హృదయాల్లో ఎలా కొలువయ్యారు? రాజకీయ నేత నుంచి జన హృదయాధినేతగా ఎలా మారారు? వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం 2003 నాటి ప్రజాప్రస్థానం పాదయాత్ర. 2000-2003 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. వరుస కరువుల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైంది. అప్పుల భారం తట్టుకోలేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దారుణ పరిస్థితులు వైఎస్ఆర్ను తీవ్రంగా చలింపచేశాయి. అప్పట్లో కరెంటు బిల్లులు కట్టలేక మోటార్లు కాలిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. విద్యుత్ బకాయిల కోసం అధికారులు రైతుల ఇళ్లపై పడి జప్తు చేసే పరిస్థితి ఉండేది. అప్పటి ప్రభుత్వం కంప్యూటర్లు, ఐటీ, గ్లోబలైజేషన్ చుట్టూనే రాజకీయాన్ని నడుపుతూ పల్లెలను, పేదలను విస్మరిస్తోందని వైఎస్ఆర్ బలంగా నమ్మారు. కేవలం అసెంబ్లీలోనో ప్రెస్ మీట్లలోనో మాట్లాడితే సరిపోదని ప్రజల కష్టాలను స్వయంగా కళ్లారా చూసి వారి గుండె చప్పుడు వినాలనే బలమైన సంకల్పంతో చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు దాదాపు 1500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర అనేది వైఎస్ఆర్కు పొలిటికల్ క్యాంపెయిన్ లాగా కాకుండా ప్రజల కష్టాలపై ఓ ప్రాక్టికల్ రీసెర్చ్లా పనిచేస్తుంది. నడుస్తున్నప్పుడు ఆయన చూసిన ప్రతి సమస్య 2004లో ఆయన అధికారంలోకి వచ్చాక ఓ చారిత్రాత్మక పథకంగా మారింది. పాదయాత్రలో ఎండిన పొలాలు, కరెంటు బిల్లుల నోటీసులు చూపించి రైతులు వైఎస్ఆర్ ఆదుకోవాలంటూ మొరబెట్టుకున్నారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అలాగే సాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారంగా 30కి పైగా ప్రాజెక్టులతో జలయజ్ఞం ప్రారంభించారు. వైఎస్ఆర్ వస్తున్నారనే వార్త తెలియగానే గ్రామాలకు గ్రామాలు తరలొచ్చాయి. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, యువకులు, రైతులు కిలోమీటర్ల మేర ఆయనతో పాటు నడిచారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు హారతులిచ్చి తిలకందిద్ది స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు తమ ఇళ్ల నుంచి తెచ్చిన మజ్జిగ, నీళ్లు అందిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చాటుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద పెద్ద వేదికలపై కాకుండా పేదల గుడిసెల ముందు చెట్ల కింద కూర్చొని రచ్చబండలు నిర్వహిస్తూ జనం మధ్య ఒకటిగా కలిసిపోయారు. ఆ కాలంలో ఉమ్మడి రాష్ట్రం ఎదుర్కొంటున్న కరువు పరిస్థితుల వల్ల ప్రజలు తమ కష్టాలను ఆయన ముందు వెళ్లగక్కారు. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం, మోటార్లు కాలిపోతున్నాయి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, మమ్మల్ని కాపాడండి అని రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రోగాలొస్తే ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేదు, అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక చనిపోతున్నాం అని వృద్ధులు, పేదలు వాపోయారు. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు,
కానీ కాలేజీ ఫీజులు కట్టే శక్తి మాకు లేదు. మా పిల్లలు చదువులు ఆగిపోకుండా చూడండి అని నిరుపేద తల్లులు కోరారు. తరతరాలుగా అద్దెళ్లల్లో పూరిగుడిసెల్లో మగ్గిపోతున్నాం, మాకు పక్కా ఇల్లు ఇప్పించండి అని మహిళలు వేడుకున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలో ప్రజలడిగిన ప్రతి కోరికకు వైఎస్ఆర్ తన సంక్షేమ పథకాల ద్వారా అద్భుతమైన జవాబిచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే తొలి సంతకంతో రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. 1200 కోట్ల పాత కరెంటు బకాయిలు రద్దు చేసి వ్యవసాయాన్ని పండగలా మార్చారు. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ లో గుండె, కిడ్నీ వంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ ను ఉచితంగా చేయించే ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. అత్యవసరమైన వైద్యం కోసం 108 అంబులెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థుల ఉన్నత చదువుల ఫీజులను ప్రభుత్వమే భరించేలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చి వారి సొంత ఇంటి కలను నిజం చేశారు. పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పావలా వడ్డీకే రుణాల పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలు తమ కష్టాలను ఒక కాగితంపై రాసి ఇస్తే వైఎస్ఆర్ వాటిని చదివి విప్లవాత్మక పథకాలుగా మార్చారు. అందుకే ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలడిగిన ప్రశ్నలకు ఆయన 5 ఏళ్ల పాలన ఓ శాశ్వతమైన సమాధానంగా నిలిచింది. వైఎస్ఆర్ భౌతికంగా దూరమై ఇన్నేళ్లైనా ప్రజలు, రాజకీయ నేతలు, అభిమానులు ఆయన అజరామరుడు అని భావిస్తారు. రాజకీయ నాయకులు సాధారణంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పథకాలు తెస్తారు. కానీ వైఎస్ఆర్ తెచ్చిన పథకాలు కోట్ల మంది జీవితాలను శాశ్వతంగా మార్చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్తో నాడు చదువుకున్న పేద విద్యార్థులు నేడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మారి విదేశాల్లో స్థిరపడ్డారు. వారు తమ ఎదుగుదలకు కారణం వైఎస్ఆర్ అని ప్రతిక్షణం తలుచుకుంటారు. ఆరోగ్యశ్రీ ద్వారా గుండె, కిడ్నీ ఆపరేషన్లు చేయించుకుని ప్రాణాలు నిలుపుకున్న లక్షలాది మంది వృద్ధులు, పేదలు తమ గుండె చప్పుడు ఉన్నంతకాలం ఆయనను మరువలేరు. మాట తప్పడు, మడమ తిప్పడు. ఆ విశ్వసనీయతకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్లా నిలిచారు. ఈ నమ్మకమే ఆయన్ను ప్రజల దృష్టిలో కేవలం ఓ లీడర్గా కాకుండా ఒక నమ్మకమైన కుటుంబ పెద్దగా మార్చింది. ఈ తరం నేతలకు ఆయన గొప్ప రోల్ మోడల్గా నిలిచారు. తన వద్దకొచ్చిన చిన్న కార్యకర్తనైనా పేరు పెట్టి పిలవడం, వారి భుజంపై చేయి వేసి మాట్లాడటం ఆయన ప్రత్యేకత. తన నమ్ముకున్న నేతలకు లేదా కేడర్కు ఎలాంటి కష్టం వచ్చినా వైఎస్ఆర్ కొండల అండగా నిలబడేవారు. శత్రువైన ప్రేమతో లొంగ తీసుకునే రాజకీయ చతురత ఆయన సొంతం. అందుకే రాజకీయాలకు అతీతంగా నేటికి అందరు నేతలు ఆయన గౌరవిస్తారు. సెప్టెంబర్ 2, 2009 తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత చీకటి రోజు. నల్లమల అడవుల్లో వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న వార్త వినగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్తంభించిపోయింది. ఒక మహామనిషి చేసిన మంచి, అందించిన సేవ, పంచిన ప్రేమ తరతరాల పాటు సమాజంలో బతికే ఉంటే వారిని అజరామరులు అంటారు. ఆ కోణంలో వైఎస్ఆర్ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవే. వైఎస్ఆర్ రూపొందించిన సంక్షేమ నమూనా తర్వాతి కాలంలో ఇతర రాష్ట్రాలకు, చివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఒక దిక్సూచిలా మారింది. ఇవాళ రోడ్డుపై వెళ్లే ప్రతి 108 అంబులెన్స్ సైరన్లోనూ కార్పొరేట్ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్ చేయించుకుని ప్రాణాలు నిలుపుకుంటున్న ప్రతి పేదవాడి ఊపిరిలోనూ వైఎస్ఆర్ బతికే ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకుండా ప్రభుత్వ సాయంతో ఉన్నత చదువులు చదివి నేడు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్న లక్షలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తులో ఆయన సంతకం కనిపిస్తూనే ఉంటుంది. తెల్లవారుజామునే పొలానికి వెళ్లి ఉచిత కరెంటుతో మోటార్ ఆన్ చేసుకుని పచ్చని పంటను చూసి మురిసిపోయే ప్రతి రైతన్న పెదవిపై వైఎస్ఆర్ చిరునవ్వు సజీవంగానే ఉంటుంది.